అనుష్క గారు, వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే చాలా మంచి ప్రొఫెషన్ అది. దేశం మొత్తానికి అన్నం పెట్టే వృత్తి వ్యవసాయం అని అంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు. ఈ వ్యవసాయం వల్ల చాలా మందికి ఒక సంవత్సరం బాగా పండితే ఇంకో సంవత్సరం సరిగ్గా పండదు. వాళ్ళు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అది వాళ్ళకి జాతకపరంగా లాంటి సమస్యలు వస్తాయా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయా? వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? వ్యవసాయం అనేటప్పుడు అది భూమికి సంబంధించింది. జనరల్గా మనకు వచ్చి భూమికి అంటే దానికి కారకుడు కుజుడు అవుతాడు. అయితే వ్యవసాయం చేసే వాళ్ళ జాతక రీతిగా 4వ స్థానం, లగ్నం నుంచి 4వ స్థానం వ్యవసాయం సంబంధించింది. అవి కాకుండా వాళ్ళకి కుజుడు, దానికి జాతక రీతిగా కుజుడు బాగుండాలి, భూమి కారకుడు అని చెప్తాం. నెక్స్ట్ వీళ్ళకి ఏమవుతుందంటే జాతకం అసలు బాగా ఉన్నప్పుడు, అసలు ఇంతకుముందు కూడా చూసే ఉంటాము. ఇప్పుడు మన టొమాటో గురించి చెప్పారు చూడండి, చాలా రేట్లు పెరిగినప్పుడు ఒక వ్యవసాయి ఏం చేశాడు, అసలు చాలా మంచిగా లాభం సంపాదించాడు. అసలు ఏ బిజినెస్లో అంత రాలేదు, కానీ ఈ బిజినెస్లో చాలా బాగా కలిసి వచ్చింది. నేను చాలాసార్లు కష్టపడాను, ఈసారి మంచిగా అసలు లాభం పొందానని చెప్పారు. అంటే వాళ్ళ జాతక రీతిగా ఆ టైం వాళ్ళకి బాగుంది కాబట్టి మంచిగా కలిసి వచ్చినాయి. అయితే ఎప్పుడునే వాళ్ళకి కొన్ని జాతకాలకు అసలు వ్యవసాయం అనేటప్పుడు అసలే సెట్ అవ్వదు, కానీ చేస్తూ ఉంటారు, కానీ ఎంత కష్టపడుతూ ఉంటారు. నిజంగా వీళ్ళ బాగుంటేనే మన దేశం బాగుంటుంది అని చెప్పాలి. కానీ వీళ్ళకి సంబంధించింది మనం ఎట్లా పూజ చేసుకుంటే బాగుంటుందంటే, వ్యవసాయం చేసేవాళ్ళు మంగళవారం రోజు, అంటే మంగళవారము కుజుడికి సంబంధించిన వారము. అవి కాకుండా మనం ఆ రోజు ఏంటంటే వాళ్ళు చేసే పొలం ఉంటుంది చూడండి, ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు పెట్టుకుని పొలం అంటే వ్యవసాయం పండిస్తున్నారో అక్కడ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో కొంచెం చేయితో మట్టి, అంటే ఒక మనం ఎట్లా గౌరమ్మలాగా ఒక బొమ్మ చేసుకోవడానికి పూజకు పెట్టుకుంటామో అలానే కొంచెం చేతితో ఒక గట్టిగా వినాయకుడి బొమ్మ కూడా మట్టితో చేస్తాం కదా, అలానే వరాగస్వామి గురించి, ఓకేనా, వరాగి కాదు వరాగస్వామి, ఆయన వరాగస్వామి, భూవరాగస్వామి అని కూడా చెప్తారు. అంటే భూమికి సంబంధించిన వాడు ఆయన కాబట్టి. ఇప్పుడు ఆ భూవరాగస్వామి సంబంధించిన పూజ మనం చేసుకోవడం మంచిది. ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు పొలంలో అందులో నార్త్ ఈస్ట్ కార్నర్లో కొన్ని మట్టి తీసుకురావాలి. అది కూడా ఏంటంటే తీసుకొచ్చి మంచిగా దాన్ని కొంచెం తులసి వాటర్తో తర్వాత కొంచెం గంధం వాటర్తో మిక్స్ చేసి అసలు ఒక బొమ్మలాగా చేసుకోవాలి. అంటే మన వినాయకుడి బొమ్మ ఎలా చేస్తాం అలానే వరాగస్వామి గురించి అసలు ఒక చిన్న మట్టితో, అవి వాళ్ళు తెచ్చుకున్న మట్టితో ఇవన్నీ ఈ వాటర్ కలుపుకొని చేయాలి. తులసి వాటర్ తర్వాత గంధం, సో ఇవి మిక్స్ చేసి కలుపుకుంటూ స్వామివారి మంత్రం చదువుకుంటూ చేయవచ్చాము. లేకపోతే మంత్రం తెలియకున్న వాళ్ళు ఓం శ్రీ భూవరాగస్వామి నమః, భూవరాగస్వామి నమః అని చెప్పి మొక్కుంటూ అవి స్వామివారిని చేసి ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద ఒక చిన్నగా ఒక ఏదైనా లీఫ్ లాంటిది, అంటే మనం ఒక తమలపాకు కూడా పెట్టవచ్చాము, తమలపాకు పెట్టి దాని మీద అసలు ఈ స్వామివారిని పెట్టాలి. అంటే భూవరాగస్వామి అలానే రూపం వచ్చేది కొంతమందికి వచ్చు, లేకపోతే ఒట్టిగా మన గౌరవంలాగా పట్టి పెట్టాలి. పెట్టిన తర్వాత స్వామివారికి అంటే నవధాన్యాలు ఉంటుంది కదా, నవధాన్యాలు తెచ్చుకోవాలి. తెచ్చుకొని కొన్ని అన్నీ కలుపుకొని ఒక్కసారి స్వామివారి ముందుగా ఒక చిన్న పీటలను లేదా ఒక ప్లేట్ మీదనో అర్చన చేయాలి. స్వామివారు కూడా కింద నేల మీద పెట్టవద్దు, ఒక పీట వేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద అసలు తమలపాకు పెట్టి దాని తర్వాత స్వామివారి రూపం పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్వామివారి మంత్రం చదువుకుంటూ ఈ నవధాన్యాలతో అర్చన చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చి భూమిలో ఏ ధాన్యం పండించినా మంచిగానే వస్తుందన్నమాట. సో ఆయనకు మంత్రం చదువుకుని ఇవన్నీ అర్చన చేసిన తర్వాత కొన్ని తులసి ఆకులతో ఆయనకు అర్చన చేయాలి. చేసేసి తర్వాత ఏదైనా చక్కెర పొంగల్ అట్లాంటిది ప్రసాదం చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. అవి కాకుండా ఏంటంటే స్వీట్ పొటాటో ఉంటుంది చూడండి, అది కూడా ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి. ఇవి 2 వరాగస్వామికి ఇష్టం అన్నమాట. సో అందులో ఏంటంటే మనం వచ్చి ఎప్పుడైనా కానీ స్వీట్ పొటాటో కూడా పెడితే ఏమవుతుందంటే స్వామివారికి భూమి లోపల తవ్వి తీస్తారు కదా, సో అది చాలా ఇష్టం ఆయనకు, వరాగస్వామికి. సో ఇవి పెట్టిన తర్వాత మనం ఆరతి ఇవ్వాలి. ఆరతి ఇచ్చేసి కొంచెం తర్వాత ఈ ప్రసాదం తీసుకోవాలి. సో ఇది వచ్చి మనం మంగళవారం మొదలుపెట్టి చేస్తున్నాము. 9 రోజులు చేయవచ్చు ఆయనకు పూజ. ఫస్ట్ డేదా తీసుకొచ్చి ఆ బొమ్మలాగా చేసుకొని మనం ఇంట్లో దేవుడు అంటే వరాగస్వామి పెట్టేసుకుంటాము. అదే రూపం అలానే ఉంటుంది ఇంట్లోనే. 9 రోజులు ఆయనకేదా పూజ చేయాలి. ఫ్రెష్గా రోజు ప్రసాదం చేసి పెట్టాలి, రోజు ఫ్రెష్ పువ్వులతో అర్చన చేయాలి. తర్వాత
9 రోజులు అయిన తర్వాత మీకు అసలు ఇంటి దగ్గర ఎక్కడైనా సముద్రం కానీ లేకపోతే బావిలో కానీ లేకపోతే ఏదైనా నదులు ఉంటే కానీ అక్కడ తీసుకెళ్ళి అవి రూపం తీసుకెళ్ళి కలిపేవాళ్ళం. ఏదైతే మనం మట్టితో తయారు చేసామో స్వామివారిని దాన్ని తీసుకెళ్ళి మన పూజ అయిన తర్వాత తీసుకెళ్ళి కలిపేవాళ్ళం. సో ఇవి ఇట్లా మనం ఒక 9 రోజులు చేయడం వల్ల కూడా మనకు వ్యవసాయం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే భూమికి అసలు అధిదేవత అయిన స్వామి ఎవరు? వరాగ స్వామి, అంటే భూవరాగ స్వామినే చెప్తారు ఆయనని. అలా చేయడం వల్ల వ్యవసాయం చేసేవాళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది. అసలు వాళ్ళకి ఎప్పుడూ కానీ మంచి యోగంగా ఉంటుంది. ఇది చాలామంది ఎప్పుడు చేయవచ్చామంటే వాళ్ళ జాతక రీతిగా దోషం అంటే వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు తప్పకుండా వ్యవసాయం చేసేవాళ్ళు ఇవి చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది. చూసారు కదండి, వ్యవసాయం చేసే వాళ్ళకి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు మనం చేస్తే మంచి జరుగుతుందో చాలా చక్కగా వివరించారు తనుష్క గారు. ఖచ్చితంగా పాటించండి, అంతా మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది.